ముగ్గురికి 15,000 17 కాడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు. అవును. మా అత్త వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ఆ. ఒక్కడికి వచ్చింది. ఆ. వాళ్ళిద్దరికి ఏమైపోయి మరి పర్లేదా? అంటే మన రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు? అవునుగా. ఇద్దరికి తీసేస్తే ఎంత డబ్బు మిగిలిద్ది? ఆ. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట చేస్తాడు. అవును. అబద్ధాలు చెప్పి గెలవలేదుగా మన జగన్మోహన్ రెడ్డి గారు. అవును. నిజం చెప్పి గెలుస్తాడు. నిజం చెప్పి చేయగలిగితేనే చెప్తాడు. అవును. నా దగ్గర సత్తా ఉంది, అది చేస్తా అన్న దాన్ని బట్టే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మనలా అబద్ధాలు చెప్పి గెలిస్తే ఎట్లా? మరి ఈసారి రానివ్వు జగన్ అంటున్నారేంటి మళ్ళీ? ఈసారి మనకి 11 వచ్చాయి, ఆ. ఇంకోసారి ఒకటి కూడా రాదు వాళ్ళకి. ఆ. అది సంగతి. వాళ్ళకి రావా? ఎక్కడొస్తాయి? ఆ. ఎవరు గెలిపించేది? జగన్- ఈఎంలు ట్రాపింగ్ చేసి గెలిస్తే అవదుగా గెలిపది. ఆ. మనస్ఫూర్తిగా గెలుపు, ప్రజలు ఓటేసి ఆ పైన దేవుడు ప్రజలు ఆశీస్సులు ఉంటేనే గెలుపు అనేది. అవును. పోయినసారి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా గెలిచాడు. అవును. అది దేనిది? ప్రజలు దేవుడు ఆశీర్వదించాడు. ఆ. దానికోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ.